అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు శుక్రవారం, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పవిత్ర రోజు. ఈ శుభదినంలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీ అష్టోత్తరం, కనకధార స్తోత్రం లేదా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద్ ప్రసీద్, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మయై నమః అనే మహామంత్రాన్ని 108 సార్లు జపిస్తే సంపద, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలుగుతాయని శాస్త్ర విశ్వాసం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కర్కాటక రాశివారికి 2026 ఫిబ్రవరి 20 శుక్రవారం, 21 శనివారం, 22 ఆదివారం, 23 సోమవారం రాశిఫలాలు. మీరు మా వీడియోలు చూస్తూ మాకిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క క్లిక్ మా ప్రయత్నాలకు ఎంతో ప్రేరణ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. కమెంట్స్లో భక్తితో ఓం నమఃశివాయ అని తప్పక రాయండి. చివరి వరకు వీడియో చూడండి, ఎందుకంటే ప్రతి మాట మీకోసమే. ధన్యవాదాలు. కర్కాటక రాశివారికి చంద్రుడు అధిపతి. చంద్రుని స్వభావం భావోద్వేగం, స్పందన, మనసు. ఈ 4 రోజుల్లో మీ మనసు స్థిరంగా ఉండకపోవడం సహజం. గ్రహస్థితిలో ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు అర్థం కాని ఆందోళనను అనుభవించవచ్చు. బయట పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పటికీ అంతరంగంలో ఒక రకమైన ఒత్తిడి లేదా సందేహం ఉండవచ్చు. శుక్రవారం నుండి శనివారం వరకు శుక్రుడు మరియు శని ప్రభావాలు మీ నిర్ణయాలపై ప్రభావం చూపగలవు. శుక్రుడు విలాసం, కోరికలు, సంబంధాలను సూచిస్తే శని పరీక్షలు, ఆలస్యాలు, బాధ్యతలను సూచిస్తాడు. ఈ కలయిక వల్ల ఇది చెయ్యాలా వద్దా అనే అంతర్గత తారతమ్యం ఉండవచ్చు. ఒకవైపు ఆకర్షణలు, మరోవైపు జాగ్రత్త భావన. ఈ పరిస్థితిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆదివారం చంద్రుని చలనం వల్ల మీ ఆలోచనలు గత సంఘటనల వైపు మళ్లే అవకాశముంది. పాత జ్ఞాపకాలు, పాత బాధలు లేదా గతంలో జరిగిన అన్యాయాలు గుర్తుకురావచ్చు. ఇది మానసికంగా కొంత అలసటను కలిగించవచ్చు. అయితే ఇదే సమయం ఇంట్రోస్పెక్షన్కి అనుకూలం. మీ జీవితంలో జరిగిన వాటిని ప్రశాంతంగా విశ్లేషించడానికి ఇది సరైన సమయం. సోమవారం శివతత్వానికి చెందిన రోజు. ఈ రోజు మీలో మానసిక స్పష్టత పెరగవచ్చు. ముందు రోజుల్లో ఉన్న గందరగోళం తగ్గి ఒక స్థిర దిశలో ఆలోచించే శక్తి కలుగుతుంది. కర్కాటక రాశివారికి సోమవారం సాధారణంగా ఉపశమనాన్నిస్తుంది. ఆలస్యంగా ఉన్న పనులు ముందుకు కదలడం, ఎవరో ఒకరి నుంచి సానుకూల సమాచారం రావడం వంటి సూచనలు ఉండవచ్చు. ఈ గ్రహస్థితుల సందేశం స్పష్టంగా ఒకటే: ఈ రోజులు గొప్ప ఫలితాల కాలం కాకపోయినా గొప్ప అవగాహనల కాలం. బాహ్య విజయం కంటే అంతర్గత స్థిరత్వం ముఖ్యం. మీ మనసును మీరే గమనించడం, మీ ప్రతిస్పందనలను నియంత్రించడం, భావోద్వేగాలకు బానిస కాకుండా ఉండడం అత్యంత అవసరం. ఇటీవలి కాలంలో మీరు ఎదుర్కొన్న ఆటుపోట్లు మీలో నిరాశను కలిగించి ఉండవచ్చు. కర్కాటక రాశి వ్యక్తులు సాధారణంగా సున్నిత మనస్కులు. చిన్న మాట కూడా పెద్ద బాధగా అనిపించవచ్చు. ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు మళ్లీ గుర్తుకురావచ్చు లేదా కొత్తగా అనుభవించవచ్చు. కొన్ని సందర్భాల్లో మీ మంచితనాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల మీరు అవమానాన్ని అనుభవించవచ్చు. మీరు చేసిన సహాయం గుర్తించకపోవడం, మీ కృషి తక్కువగా అంచనా వేయబడడం వంటి సంఘటనలు మానసికంగా బాధించవచ్చు. అయితే ఈ కాలంలో ముఖ్యమైన పాఠం ఇతరుల అభిప్రాయాలపై అధిక ఆధారపడకపోవడం. అవమానమనేది శాశ్వతం కాదు, అది ఒక సందర్భం మాత్రమే. కానీ మనం దానిని మన వ్యక్తిత్వంతో కలిపేస్తే అది గాయమవుతుంది. ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే చిన్న నిర్లక్ష్యాలు, చిన్న విమర్శలు అవి మీ విలువను తగ్గించవు. అవి కేవలం పరిస్థితుల ప్రతిబింబం మాత్రమే. ప్రాక్టికల్ దృష్టితో చూస్తే ఈ కాలంలో మీరు చెయ్యాల్సింది 2 విషయాలు. మొదటిది ప్రతిస్పందన నియంత్రణ. ఎవరో తప్పుగా మాట్లాడితే వెంటనే స్పందించడం కన్నా కొంత సమయం తీసుకోవడం మంచిది. రెండవది స్వీయ గౌరవాన్ని లోపల నిర్మించడం. ఇతరులు ప్రశంసించినప్పుడు మాత్రమే సంతోషపడే అలవాటు ఉంటే విమర్శల సమయంలో బాధ ఎక్కువవుతుంది. ఈ రోజుల్లో మీరు అనుభవించే ఆటుపోట్లు ఒక రకమైన శుద్ధి ప్రక్రియగా భావించాలి. మన బలహీనతలు బయటపడే సమయమిది. ఎవరి మాటలతో మనం ఎక్కువగా బాధపడుతున్నామో, ఏ పరిస్థితులు మనలో భయాన్ని కలిగిస్తున్నాయో అవి గమనించాలి. అదే అవగాహన భవిష్యత్తులో మీకు మానసిక బలాన్నిస్తుంది. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి. ఈ రోజుల్లో మీరు నిలబడే తీరు, మీరు చూపే సహనం అవే మీ భవిష్యత్తు గౌరవానికి పునాది వేస్తాయి. కుటుంబం కర్కాటక రాశివారికి అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం. ఈ రాశి వ్యక్తులు కుటుంబానికి భావోద్వేగంగా బలంగా అనుసంధానమై ఉంటారు. అందువల్ల కుటుంబంలో చిన్న విభేదాలు కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఈ 4 రోజుల్లో కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ముఖ్యంగా శనివారం మాటల్లో జాగ్రత్త అవసరం. అనుకోకుండా మాట్లాడిన ఒక మాట పెద్ద చర్చకు దారితీయవచ్చు. మీరు చెప్పింది ఒక అర్థం, వారు తీసుకున్నది మరో అర్థం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ప్రతి విభేదం వెనక ఒక భావన ఉంటుంది. చాలాసార్లు సమస్య విషయం కాదు, భావోద్వేగం. ఎవరో ఒకరు అర్థం కాలేదనే భావనతో స్పందించవచ్చు. ఈ సందర్భంలో తర్కం కన్నా సహనం ముఖ్యం. ప్రాక్టికల్ పరిష్కారంగా 3 దశలు పాటించాలి.
మొదటివి వినడం. వారేమి చెబుతున్నారో పూర్తిగా వినాలి. మధ్యలో అడ్డుకోవడం అపార్థాన్ని పెంచుతుంది. రెండవది ప్రశాంత స్వరం. గట్టిగా మాట్లాడడం సమస్యను పెంచుతుంది. మూడవది సమయం ఇవ్వడం. వెంటనే పరిష్కారం ఆశించకపోవడం మంచిది. ఆదివారం కుటుంబంతో ప్రశాంతంగా గడిపే ప్రయత్నం చెయ్యాలి. కలిసి భోజనం చేయడం, చిన్న సంభాషణలు, పాత విషయాలను ప్రస్తావించకుండా ఉండడం ఇవి వాతావరణాన్ని సానుకూలంగా మార్చగలవు. కర్కాటక రాశి వ్యక్తులు సహజంగా కరుణాగుణం కలిగినవారు. ఇతరుల బాధను అర్థం చేసుకునే స్వభావం ఉంటుంది. కుటుంబం, స్నేహితులు, సంబంధాల పట్ల నిబద్ధత ఎక్కువగా ఉంటుంది. ఇవే మీ గొప్ప బలాలు. ఈ కాలంలో మీ మంచి లక్షణాలు మీకు రక్షణగా నిలుస్తాయి. మీరు చూపే సహనం, మీరు చూపే దయ అవి కొంతమంది మనసును గెలుచుకోవచ్చు. అనుకోని సందర్భాల్లో ఎవరో మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధపడవచ్చు. అయితే జాగ్రత్త అవసరమైన అంశాలు కూడా ఉన్నాయి. అధిక ఆలోచన, ఊహల్లో మునిగిపోవడం, గత విషయాలను మళ్లీ గుర్తు చేసుకోవడం ఇవి మీ మానసిక శాంతిని దెబ్బతీయవచ్చు. ప్రతి సంఘటనకు లోతైన అర్థం వెతకడం అవసరం లేదు. ప్రాక్టికల్ సలహా, భావోద్వేగం మరియు తర్కం మధ్య సమతుల్యత. ఒక విషయం మీకు బాధ కలిగిస్తే వెంటనే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. కొంత సమయం తీసుకుని ఆలోచించడం మంచిది. మీలో ఉన్న అంతర్గత శక్తి మీకు సరైన దిశ చూపగలదు. మీ వ్యక్తిత్వం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ రోజుల్లో మీరు మీ ఆలోచనలను గమనించడం, ప్రతిస్పందనలను నియంత్రించడం, స్వీయ అవగాహన పెంచుకోవడం అత్యంత ప్రయోజనకరం. ఈ కాలంలో ధన సంబంధ విషయాల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు. అనుకోని ఖర్చులు, ఆలస్యమైన ఆదాయం లేదా బకాయిల గురించి ఆందోళనలు రావచ్చు. కర్కాటక రాశి వ్యక్తులు సాధారణంగా భద్రతాభావనకు ప్రాధాన్యమిస్తారు. అందువల్ల ధనిక అస్థిరత్వం మానసికంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యమైన సూచన: ఖర్చుల నియంత్రణ. అవసరం మరియు కోరిక మధ్య తేడా గుర్తించాలి. ఈ 4 రోజుల్లో పెద్ద పెట్టుబడులు లేదా అనవసర ఖర్చులు నివారించడం మంచిది. ప్రాక్టికల్ ఆర్థిక వ్యూహం. మొదటిది చిన్న పొదుపు. చిన్న మొత్తమైనా పక్కన పెట్టడం అలవాటు చేసుకోవాలి. రెండవది అప్పులపై జాగ్రత్త. కొత్త అప్పులు తీసుకోవడం ముందుగా బాగా ఆలోచించాలి. మూడవది ప్రణాళిక. వచ్చే ఆదాయం, ఖర్చులు ముందుగానే లెక్కించాలి. సోమవారం నుండి ఆర్థిక విషయాల్లో కొంత స్పష్టత రావచ్చు. ముందుగా గందరగోళంగా అనిపించిన విషయాలు క్రమేపీ స్పష్టమవుతాయి. ఎవరో ఒకరి సలహా లేదా సహాయం మీకు ఉపయోగపడవచ్చు. ఆర్థిక ఇబ్బందులు శాశ్వతం కావు. సరైన ప్రణాళిక, సహనం, నియంత్రణ ఇవి క్రమేపీ స్థిరత్వాన్ని తీసుకురాగలవు. ఈ కాలం మీకు ధన నిర్వహణపై అవగాహన పెంచే సమయం. ఈ కాలంలో కర్కాటక రాశివారికి ఒక ప్రత్యేక అనుభవం ఎదురయ్యే అవకాశముంది. మీరు ఆశించని చోటు నుంచి సహాయం లభించవచ్చు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, మానసిక ధైర్యం, సరైన సలహా, ఒక చిన్న అవకాశం లేదా ఒక పరిచయం రూపంలో కూడా ఉండవచ్చు. చాలాసార్లు మనం ఎదుర్కొనే కష్టకాలంలో ఎవరో ఒకరి మాట, ఒక చిన్న ప్రోత్సాహం కూడా పెద్ద మార్పుకు దారితీయగలదు. ఇటీవలి రోజులలో మీరు అనుభవించిన ఒంటరితనం లేదా అర్థంకాని బాధ ఈ రోజుల్లో కొంత తగ్గవచ్చు. ఒక స్నేహితుడు, కుటుంబ సభ్యుడు లేదా గతంలో మీకు పెద్దగా దగ్గరగా లేని వ్యక్తి అకస్మాత్తుగా మీకు అండగా నిలవవచ్చు. ఈ సంఘటనలను చిన్నగా తీసుకోవద్దు. ఇవి కాలం మీకు చూపించే మార్గదర్శక సంకేతాలుగా భావించాలి. ప్రాక్టికల్ దృష్టితో చూస్తే ఈ రోజుల్లో మీరు ఓపెన్ మైండ్తో ఉండాలి. సహాయమనేది మనం కోరిన విధంగానే వస్తుందనే అంచనాలు పెట్టుకోవద్దు. కొన్ని సందర్భాల్లో అది ఒక సూచన రూపంలో వస్తుంది. ఉదాహరణకు, ఎవరో ఒకరు చెప్పిన ఒక ఆలోచన, ఒక వ్యాపార దారి, ఒక ఉద్యోగ సమాచారం ఇవి భవిష్యత్తులో మీకు గొప్ప లాభాన్ని ఇవ్వగలవు. ఈ కాలంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం అహంకారం తగ్గించడం. సహాయం తీసుకోవడం బలహీనత కాదు. అవసరమైనప్పుడు అండకోరడం, మార్గదర్శనం స్వీకరించడం, వినయం చూపించడం ఇవి మీ ఎదుగుదలకు దోహదపడతాయి. మీరు ముందుగా చేసిన మంచితనం, మీరు చూపిన దయ అవే ఇప్పుడు మీకు తిరిగి రావచ్చు. కర్కాటక రాశి వ్యక్తుల జీవితంలో ప్రధానంగా ప్రభావం చూపేది మనస్సు. బయట పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నా అంతరంగంలో శాంతి లేకపోతే సంతృప్తి అనుభవించలేరు. ఈ 4 రోజుల్లో మీలో ఆలోచనలు ఎక్కువగా తిరగవచ్చు. గతం, భవిష్యత్తు, సంబంధాలు, బాధ్యతలు ఇవన్నీ ఒకేసారి మనస్సును ఆక్రమించే అవకాశముంది. ఈ పరిస్థితిలో అత్యంత అవసరమైనది మానసిక విశ్రాంతి. రోజువారీ జీవితంలో చిన్న విరామాలను కల్పించుకోవాలి. కొద్దిసేపైనా నిశ్శబ్దంగా కూర్చోవడం, ఫోన్ లేదా ఇతర డిజిటల్ దృష్టి మరల్చే అంశాల నుంచి దూరంగా ఉండడం, మీ శ్వాసపై దృష్టి పట్టడం వంటి సాధనాలు చాలా ఉపశమనాన్ని ఇస్తాయి. ప్రాక్టికల్ సలహా: ఒక స్థిరమైన రొటీన్ ఏర్పాటు చేసుకోవడం. ఉదయం లేవగానే ఆందోళనల గురించి ఆలోచించడం కన్నా ఒక చిన్న ప్రార్థన లేదా ధ్యానం చేయడం మంచిది. శరీరానికి కొద్దిపాటి వ్యాయామం, మనస్సుకు కొద్దిపాటి నిశ్శబ్దం ఇవి కలిసి మీలో స్థిరత్వాన్ని పెంచుతాయి. ఈ కాలంలో మీరు గమనించవలసిన మరో అంశం నెగటివ్ ఆలోచనల నియంత్రణ.
ప్రతి చిన్న సమస్యను పెద్దదిగా ఊహించడం మీకు అలసటను కలిగిస్తుంది. ఒక విషయం మీ నియంత్రణలో లేకపోతే దానిపై అధికంగా ఆలోచించడం వలన ప్రయోజనముండదు. ఈ అవగాహన మీకు అంతరంగ శాంతిని ఇవ్వగలదు. ఆదివారం వంటి రోజుల్లో ప్రకృతితో సమయం గడపడం, దేవాలయ దర్శనం, శాంతంగా సంగీతం వినడం ఇవి మీ మానసిక ప్రశాంతతను పెంచగలవు. అంతరంగ శాంతి అనేది పరిస్థితుల ఫలితం కాదు, అది ఒక సాధన. కష్టాలు వచ్చినప్పుడు మనిషి సహజంగా దైవాన్ని ఆశ్రయిస్తాడు. కర్కాటక రాశి వ్యక్తులలో ఈ స్వభావం మరింత బలంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు భగవంతుని వైపు మరింత ఆకర్షితులయ్యే అవకాశముంది. ప్రార్థన, మంత్రజపం, దేవాలయ దర్శనం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరగవచ్చు. భక్తి అనేది కేవలం సమస్యల పరిష్కారం కోసం మాత్రమే కాదు, అది మనస్సుకు స్థిరత్వమిచ్చే మార్గం. మీరు ఎదుర్కొనే ఆందోళనలను, సందేహాలను దైవానికి సమర్పించడం వలన ఒక రకమైన ఉపశమన భావన కలుగుతుంది. ఈ కాలంలో మీరు అనుభవించే ఆధ్యాత్మిక ఆకర్షణను నిర్లక్ష్యం చేయవద్దు. ప్రాక్టికల్ సలహా: ప్రతిరోజూ ఒక చిన్న ఆధ్యాత్మిక అలవాటు ఏర్పాటు చేసుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం కొన్ని నిమిషాలైనా ప్రార్థన చేయడం, ఒక స్తోత్రం చదవడం, మీకు నచ్చిన దైవనామాన్ని జపించడం ఇవి మీలో ధైర్యాన్ని పెంచుతాయి. భక్తి పెరగడం వల్ల మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. సమస్యలను మీరు వేరే కోణంలో చూడగలరు. భయం తగ్గి విశ్వాసం పెరుగుతుంది. ఈ మార్పు మీ వ్యక్తిత్వంపై సకారాత్మక ప్రభావాన్ని చూపుతుంది. దైవ అనుసంధానమనేది బయటి పరిణామాల కంటే లోపలి స్థిరత్వాన్ని పెంచే శక్తి. ఈ కాలంలో గొప్ప విజయాలు లేదా పెద్ద సంఘటనలు జరగకపోయినా చిన్న చిన్న ఆనందాలు మీ జీవితంలో చోటు చేసుకోవచ్చు. కుటుంబంతో గడిపే సమయం, ఒక మంచి వార్త, ఒక చిన్న విజయ అనుభవం లేదా ఒక ప్రశాంత క్షణం ఇవన్నీ మీకు ఊహించని సంతోషాన్నివ్వగలవు. చాలాసార్లు మనం పెద్ద ఫలితాల కోసం ఎదురుచూస్తూ చిన్న సంతోషాలను గమనించాం, కానీ నిజానికి మనస్సుకు బలమిచ్చేది ఇవే చిన్న ఆనందాలు. ఈ 4 రోజుల్లో మీరు పొందే చిన్న సకారాత్మక అనుభవాలను గుర్తించి వాటిని ఆస్వాదించడం ముఖ్యం. ప్రాక్టికల్ సలహా: కృతజ్ఞత భావన. రోజులో జరిగిన మంచి విషయాలను గుర్తించండి. అవి ఎంత చిన్నవైనా వాటిని మనస్సులో నిలుపుకోండి. ఈ అలవాటు మీలో సకారాత్మక దృష్టిని పెంచుతుంది. చిన్న ఆనందాలు మీ మానసిక స్థితిని సమతుల్యంగా ఉంచుతాయి. కష్టకాలంలో ఇవే మీకు ఆశను ఇస్తాయి. జీవితాన్ని ముందు నడిపే శక్తి చాలాసార్లు గొప్ప సంఘటనల్లో కాదు, సాధారణ క్షణాల్లో ఉంటుంది. ఈ కాలంలో కొన్ని సంఘటనలు మీకు ప్రత్యేకంగా అనిపించవచ్చు. మీరు ఊహించని విధంగా విషయాలు సర్దుబాటు కావడం, అనుకోని పరిష్కారం లభించడం లేదా మీలో అకస్మాత్తుగా ధైర్యం పెరగడం వంటి అనుభవాలు రావచ్చు. ఇవి బయట ప్రపంచంలో చిన్నగా కనిపించినా మీకు లోతైన అర్థాన్నివ్వగలవు. అద్భుత అనుభవాలు అనేవి తప్పనిసరిగా అసాధారణ సంఘటనలు కావు. కొన్నిసార్లు అవి మన దృష్టిలో వచ్చే మార్పు. ఒక సమస్యను మీరు ప్రశాంతంగా స్వీకరించడం, ఒక బాధను మీరు విదిలిపెట్టడం లేదా ఒక కొత్త ఆశ కలగడం కూడా అద్భుతమే. ఈ అనుభవాలు మీలో జరిగే అంతర్గత మార్పుల ప్రతిబింబం. మీరు గతం కన్నా బలంగా స్పందించడం, పరిస్థితులను సమతుల్యంగా చూడడం ఇవి మీ ఎదుగుదల సంకేతాలు. ఈ కాలంలో ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం: ప్రతి అనుభవానికి అర్థం వెతకడం అవసరం లేదు. కొన్ని విషయాలు సహజ ప్రవాహంలో జరుగుతాయి, అవి మీకిచ్చే పాఠాన్ని మాత్రమే గుర్తించాలి. అద్భుత అనుభవాల అసలు విలువ అవి మీలో విశ్వాసాన్ని పెంచుతాయి. కష్టకాలంలో కూడా మార్పు సాధ్యమే అని గుర్తుచేస్తాయి. మీ జీవిత ప్రయాణంలో ప్రతి చిన్న సకారాత్మక మార్పు ఒక గొప్ప దిశగా తీసుకువెళ్లగలదు. కర్కాటక రాశివారికి ఈ కాలం సహనాన్ని పరీక్షించే సమయంగా ఉంటుంది. కొన్ని విషయాలు మీరు కోరిన వేగంలో జరగవు. ఎంత ప్రయత్నించినా ఫలితం ఆలస్యం అవుతున్నట్టు అనిపించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనసులో నిరాశ, కోపం, అసహనం కలగడం సహజం. కాని ఈ దశలో మీకు అత్యంత అవసరమైన గుణం సహనం. కష్టాలు అనేవి మన జీవితంలో ఎప్పుడూ ఉండే భాగమే, కాని వాటిని ఎలా స్వీకరిస్తామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ రోజుల్లో మీరెదుర్కొనే కష్టాలు మీ సామర్థ్యాన్ని పెంచే సాధనగా మారతాయి. ప్రతి అడ్డంకి వెనక ఒక బలం దాగి ఉంటుంది. మీరు దాన్ని ఇప్పుడే గమనించకపోవచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ అది స్పష్టం అవుతుంది. ప్రాక్టికల్ దృష్టితో చూస్తే ఈ కాలంలో మీరు చేసే పనులలో ఓర్పు చూపడం అవసరం. ఉద్యోగం, కుటుంబం, సంబంధాలు ఏ రంగంలోనైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఒక పని ఆలస్యమైతే వెంటనే నిరాశ చెందకుండా అది ఎందుకు ఆలస్యం అవుతోందో విశ్లేషించడం మంచిది. సహనం అనేది మౌనం కాదు, అంగీకారం కాదు, అది ఒక తెలివైన ఎదురునిలుపు. పరిస్థితులను అర్థం చేసుకుని సరైన సమయం కోసం ఎదురుచూడటం. ఈ దశలో మీరు చూపే సహనం భవిష్యత్తులో మీకు స్థిరత్వాన్నిస్తుంది.
ఎంత కష్టమైన పరిస్థితులైనా శాశ్వతం కావు. ఈ కాలంలో కర్కాటక రాశివారికి ప్రతికూల పరిస్థితులు క్రమంగా మారే సంకేతాలు కనిపిస్తాయి. మొదటిగా మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన విషయాలు ఇప్పుడంతగా ప్రభావితం చెయ్యకపోవచ్చు. సోమవారం నుండి కొన్ని విషయాలలో స్పష్టత రావచ్చు. ముందుగా అస్పష్టంగా ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కార మార్గంలోకి రావడం మొదలవుతుంది. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాకపోయినా నెమ్మదిగా కానీ స్థిరంగా మార్పు ఉంటుంది. ప్రాక్టికల్ దృష్టితో చూస్తే ఈ మార్పు అవకాశాలను గుర్తించడం చాలా ముఖ్యం. చిన్న అవకాశాలను పట్టించుకోకుండా వదిలేయకూడదు. ఒక చిన్న సానుకూల పరిణామం భవిష్యత్తులో పెద్ద మార్పుకు దారితీయవచ్చు. ఉదాహరణకు ఒక కొత్త పరిచయం, ఒక చిన్న ఆలోచన, ఒక ఆలస్యమైన సమాచారం ఇవన్నీ మార్పుకు మొదటి అడుగులు కావచ్చు. ఈ కాలంలో మీరు గమనించవలసిన మరో అంశం మీ స్పందన. పరిస్థితులు మారుతున్నప్పుడు కూడా మీరు పాత భయాలు, పాత అనుమానాలతో స్పందిస్తే మార్పు పూర్తిగా అనుభవించలేరు. మార్పును అంగీకరించడం, కొత్త దిశను స్వీకరించడం మీ బాధ్యత. జీవితంలో కొన్ని దశల్లో మనకు ఆశ్రయం అవసరం అవుతుంది. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక సంస్థ రూపంలో కావచ్చు, లేదా ఒక ఆలోచన రూపంలో కావచ్చు. ఈ కాలంలో కర్కాటక రాశివారికి అలాంటి ఆశ్రయం లభించే అవకాశముంది. మీరు ఒంటరిగా పోరాడుతున్నాననే భావన కలిగి ఉంటే అది క్రమంగా తగ్గుతుంది. ఎవరో ఒకరు మీ మాట వినడానికి, మీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ముందుకు రావచ్చు. ఇది మీకు మానసికంగా గొప్ప ఊరటనిస్తుంది. ప్రాక్టికల్ దృష్టితో చూస్తే ఈ ఆశ్రయాన్ని స్వీకరించడంలో సంకోచించకూడదు. మనసులోని బాధలను దాచిపెట్టడం వల్ల ఉపశమనం రాదు. సరైన వ్యక్తితో మాట్లాడ్డం, మీ పరిస్థితిని పంచుకోవడం వలన పరిష్కార మార్గాలు కనిపించవచ్చు. ఆశ్రయం అనేది కేవలం బయటి సహాయం కాదు. కొన్నిసార్లు అది మీలోనే ఏర్పడుతుంది. మీపై మీరు నమ్మకం పెంచుకోవడం, మీ బలాలను గుర్తించడం కూడా ఒక ఆశ్రయమే. ఈ కాలంలో మీలో ఆత్మవిశ్వాసం క్రమంగా పెరుగుతుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు వృధా కావు. ఈ కాలంలో బంగారు కాలం ఆరంభానికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఇవి పెద్ద విజయాలుగా కాకపోయినా దిశ మార్చే సూచనలుగా ఉంటాయి. మీరు చేసిన కృషికి గుర్తింపు రావడం మొదలవుతుంది. అది ఉద్యోగంలో చిన్న ప్రశంసగా కావచ్చు, కుటుంబంలో మీ మాటకు విలువ పెరగడం కావచ్చు, లేదా మీపై గౌరవం పెరగడం కావచ్చు. ఇవన్నీ భవిష్యత్తులో వచ్చే మంచి కాలానికి సూచనలు. ప్రాక్టికల్ దృష్టితో చూస్తే ఈ సంకేతాలను సరిగ్గా ఉపయోగించుకోవడం ముఖ్యం. అలసత్వం చూపకుండా అవకాశాలను పట్టుకోవాలి. ఒక అవకాశం చిన్నగా కనిపించినా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ దశలో మీరు మీ లక్ష్యాలను మళ్లీ పరిశీలించాలి. ఇప్పటివరకు మీరు అనుకున్న దిశ సరైనదేనా, లేక మార్పు అవసరమా అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఈ స్పష్టతే బంగారు కాలానికి పునాది. కర్కాటక రాశి వ్యక్తుల వ్యక్తిత్వం లోతైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. మీరు ప్రేమించగలరు, క్షమించగలరు, అర్థం చేసుకోగలరు. ఇవే మీ ప్రధాన బలాలు. ఈ దశలో ఈ లక్షణాలు మరింత బలోపేతమవుతాయి. అయితే బలహీనతలపై కూడా అవగాహన అవసరం. అధికంగా ఆలోచించడం, గతాన్ని విడిచిపెట్టలేకపోవడం, ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం ఇవి మీ పురోగతిని అడ్డుకోవచ్చు. ఈ దశలో మీరు ఈ అంశాలను గమనించడం మొదలుపెడతారు. ప్రాక్టికల్ సలహా, స్వీయ విశ్లేషణ. రోజుకి కొద్దిసేపైనా మీ ఆలోచనలను గమనించండి. ఏ విషయాలు మీకు శక్తినిస్తున్నాయి, ఏవి తీసుకుంటున్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోండి. వ్యక్తిత్వ వికాసం అనేది ఒక్కరోజులో జరిగేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ కాలంలో మీరు చేసే చిన్న మార్పులు, చిన్న నిర్ణయాలు అవే భవిష్యత్తులో మీ జీవితాన్ని గొప్ప దిశగా నడిపిస్తాయి. మీ బలాలను గుర్తించి బలహీనతలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం ద్వారా మీరు మీ జీవితాన్ని మరింత స్థిరంగా, సంతృప్తిగా మార్చుకోగలరు. కర్కాటక రాశి వ్యక్తులు ప్రేమలో చాలా లోతైన అనుబంధాన్ని కలిగి ఉంటారు. ప్రేమను కేవలం భావనగా కాకుండే ఒక బాధ్యతగా, ఒక జీవన భాగంగా చూస్తారు. ఈ కాలంలో ప్రేమ సంబంధాల్లో కొన్ని సున్నితమైన పరిస్థితులు ఏర్పడే సూచనలున్నాయి. ముఖ్యంగా భావోద్వేగాల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల చిన్న విషయాలు కూడా పెద్దగా అనిపించవచ్చు. మీరు చెప్పిన మాటకు వేరే అర్థం తీసుకోవడం, మీ నిశ్శబ్దాన్ని నిర్లక్ష్యంగా భావించడం, లేదా మీ ప్రవర్తనలో మార్పు కనిపించడం వంటి కారణాల వల్ల అపార్థాలు రావచ్చు. ఈ సందర్భంలో ప్రధానంగా గుర్తుంచుకోవలసిన విషయం, ప్రతి సమస్య వెనుక ఉద్దేశ్యం తప్పనిసరిగా చెడుగా ఉండదు. చాలాసార్లు అది కేవలం కమ్యూనికేషన్ లోపం. ప్రాక్టికల్ పరిష్కారంగా మీరు పాటించవలసిన మొదటి అంశం స్పష్టత. మీ భావాలను మీరు సూటిగా చెప్పాలి. ఎదుటివారు మీ మనసును ఊహించాలి అనే అంచనాలు పెట్టుకోవడం వలన నిరాశ పెరుగుతుంది. రెండవది వినడం. వారి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మూడవది సమయం ఇవ్వడం. వెంటనే తీర్పు ఇవ్వకుండా పరిస్థితిని ప్రశాంతంగా పరిశీలించాలి. ఈ కాలంలో అనుమానాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. నిర్ధారణలేని ఆలోచనలపై స్పందించడం వలన సంబంధంలో ఉద్రిక్తత పెరుగుతుంది. మీలో ఉన్న భావోద్వేగ స్పందనను నియంత్రించడం ద్వారా మీరు అనవసర విభేదాలను నివారించగలరు. ప్రేమ అనేది నమ్మకంపై నిలుస్తుంది.
నమ్మకాన్ని కాపాడటం కోసం ఓర్పు, పరస్పర గౌరవం, నిజాయితీ అవసరం. ఈ కాలం మీ ప్రేమబంధాన్ని మరింత బలపరిచే అవగాహన సమయంగా మారవచ్చు. వివాహబంధం కర్కాటక రాశివారికి అత్యంత భావోద్వేగ అనుబంధం కలిగిన అంశం. ఈ కాలంలో దంపతుల మధ్య చిన్న చిన్న ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉంది. ఇది పెద్ద సమస్యల కాలం కాకపోయినా పరస్పర భావోద్వేగ స్పందనల కారణంగా అపార్థాలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు మీ బాధలను లేదా ఆందోళనలను బయటపెట్టకుండా మనసులో దాచుకోవచ్చు. ఈ నిశ్శబ్దం ఎదుటివారికి అర్థం కాకపోవడం వల్ల దూరం పెరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానంగా అవసరమైనది సంభాషణ. ప్రాక్టికల్ సలహా: మీ భావాలను మీ జీవిత భాగస్వామితో పంచుకోవాలి. సమస్యలను దాచిపెట్టడం వలన అవి పరిష్కారం కాకుండా మానసిక ఒత్తిడిగా మారుతాయి. రెండవది పరస్పర గౌరవం. మాటలలో జాగ్రత్త అవసరం. ఒక క్షణిక కోపం దీర్ఘకాలిక బాధకు కారణం కావచ్చు. ఈ కాలంలో దంపతుల మధ్య సహనం అత్యంత కీలకం. ప్రతి చిన్న విషయాన్ని వాదనగా మార్చకుండా కొంత సమయం తీసుకోవడం మంచిది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక విషయాలు లేదా వ్యక్తిగత ఒత్తిడులు సంబంధంపై ప్రభావం చూపవచ్చు. ఈ సందర్భంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం అవసరం. వివాహ జీవితమనేది పరస్పర సహకారంతో నిలుస్తుంది. ఈ కాలంలో మీరు చూపే అవగాహన, మీరు పాటించే ఓర్పు, ఇవే సంబంధ స్థిరత్వానికి పునాది. ఉద్యోగ జీవితం ఈ కాలంలో కొంత ఒత్తిడిగా అనిపించవచ్చు. పనిలో ఆలస్యాలు, అధిక బాధ్యతలు లేదా పై అధికారులతో చిన్న అపార్థాలు రావచ్చు. కర్కాటక రాశి వ్యక్తులు సాధారణంగా పనిలో నిబద్ధత కలిగి ఉంటారు. అయితే భావోద్వేగ ప్రభావం వల్ల చిన్న విమర్శలు కూడా ఎక్కువగా ప్రభావితం చేయవచ్చు. ప్రాక్టికల్ దృష్టితో చూస్తే ఈ కాలంలో మీరు పాటించవలసిన ప్రధాన అంశం సమతుల్యత. వ్యక్తిగత భావాలను పనితో కలపకూడదు. ఆఫీసులో ఎదురయ్యే పరిస్థితులను వ్యక్తిగతంగా తీసుకోవడం వలన మానసిక అలసట పెరుగుతుంది. సమయపాలన, స్పష్టత మరియు కమ్యూనికేషన్ ఇవి అత్యంత అవసరం. మీ పనిని స్పష్టంగా ప్రదర్శించడం, అపార్థాలకు తావులేకుండా వ్యవహరించడం మంచిది. సహోద్యోగులతో అనవసర వాదనలు నివారించడం ద్వారా మీరు ప్రశాంత వాతావరణాన్ని కాపాడగలరు. ఈ కాలం శాశ్వత ఒత్తిడి సమయం కాదు. ఇది కేవలం బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించాల్సిన దశ. మీరు చూపే సహనం మరియు వృత్తి పరిపక్వత భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలనివ్వగలదు. విద్యార్థులు లేదా అభ్యసం చేస్తున్నవారికి ఈ కాలంలో ధ్యాసలోపం అనిపించవచ్చు. మనసు ఇతర విషయాల వైపు మళ్లడం, చదువుపై ఆసక్తి తగ్గడం వంటి పరిస్థితులు రావచ్చు. ఇది సహజమే, ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు. ప్రాక్టికల్ సలహా: చిన్న లక్ష్యాలు. పెద్ద ప్రణాళికల కన్నా రోజువారీ చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం మంచిది. ఒకేసారి ఎక్కువ చదవాలని ప్రయత్నించడం వలన అలసట పెరుగుతుంది. క్రమశిక్షణతో కొద్దికొద్దిగా అభ్యసం చెయ్యాలి. డిజిటల్ దృష్టి మరలించే అంశాలపై నియంత్రణ అవసరం. చదువుకు ఒక స్థిరమైన సమయం కేటాయించడం, ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోవడం మరియు శారీరక విశ్రాంతి కూడా ముఖ్యం. ఈ కాలంలో మీలో ఉన్న సామర్థ్యంపై నమ్మకం కోల్పోవద్దు. తాత్కాలిక ధ్యాసలోపం మీ ప్రతిభను నిర్ణయించదు. క్రమశిక్షణ మరియు పట్టుదల మీకు విజయాన్ని అందించగలవు. ధన సంబంధ విషయాల్లో ఈ కాలంలో జాగ్రత్త అవసరమైనప్పటికీ సరైన ప్రణాళికతో స్థిరత్వాన్ని సాధించవచ్చు. ముఖ్యంగా ఖర్చుల నియంత్రణ, ఆదాయ మార్గాలపై దృష్టి మరియు అప్పులపై జాగ్రత్త అవసరం. ప్రాక్టికల్ ఆర్థిక సలహా: మొదటిది అవసరాల ప్రాధాన్యం, రెండవది పొదుపు అలవాటు, మూడవది ఆలోచించి నిర్ణయం. ఈ కాలంలో ఆధ్యాత్మిక పరిహారాలు మానసిక ధైర్యాన్నిస్తాయి. శుక్రవారం లక్ష్మీదేవి ప్రార్థన, సోమవారం శివారాధన మరియు దుర్గాదేవి ఆరాధన శక్తి, రక్షణ, ధైర్యాన్నిస్తాయి. పరిహారాలు అనేవి కేవలం ఆచారాలు కాదు, అవి మనసుకు విశ్వాసాన్ని, ఆలోచనలకు స్థిరత్వాన్ని ఇస్తాయి. మీ కృషి, మీ సహనం మరియు మీ ధైర్యం కలిసి మీ ఆర్థిక స్థితిని క్రమంగా మెరుగుపరచగలవు. ఈ కాలం మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది. స్థిరత్వమనేది ఒక్కసారిగా రాదు. అది సరైన ఆలోచన, క్రమశిక్షణ మరియు విశ్వాసంతో నిర్మించబడుతుంది. మీరు చూస్తున్నది గోవిందా ఆస్ట్రో సేవ. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో తప్పక షేర్ చేయండి. జ్యోతిష్య మార్గదర్శనం అవసరమైన వారికి ఈ సమాచారం చేరడం కూడా ఒక మంచి సేవ. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మా నుండి వచ్చే ప్రతి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య వీడియోలను ముందుగా పొందండి. మీ అభిప్రాయాలు, మీ అనుభవాలు కామెంట్స్లో తెలియజేయండి. మీ అందరి ఆదరణ, ప్రేమ మాకు మరింత ప్రేరణ. మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన వీడియోలో. ధన్యవాదాలు.